ఇక నుంచి డీజిల్ కార్లు కొనుగోలు చేసే వారిపై పన్నుల మోత మోగనుంది. ఈ మేరకు డీజిల్ కార్లపై అధిక పన్నులు విధించడం సహా జీవితకాల పన్ను కాకుండా వార్షిక పన్ను వసూలు చేయాలని కిరీట్ పారిక్ నేతృత్వంలోని కమిటీ సూచించింది. ఆ వ్యాఖ్యలపై ఇదే సమావేశంలో పాల్గొన్న భారీ పరిశ్రమల మంత్రి ప్రఫుల్ పటేల్ మాత్రం భిన్నంగా స్పందించారు. రోజురోజుకు ప్రభుత్వంపై పెరుగుతున్న ఇంధన భారాన్ని తగ్గించేందుకు ప్రభుత్వానికి సలహాలిచ్చే మేధావుల కమిటీ అధ్యక్షుడు కిరీట్ పారిక్ ఆర్థిక శాఖకు కీలక సిఫార్సులు చేశారు. పెట్రోల్ వాహనాలతో పోలిస్తే డీజిల్ కార్లపై అధిక మొత్తంలో పన్నులు విధించాలని ఆయన సూచించారు. ప్రస్తుతం అమల్లో ఉన్న రోడ్డు పన్నును జీవిత పన్ను రూపంలో కాకుండా ఏటా వసూలు చేయాలని ప్రతిపాదించారు. సాధారణ పెట్రోల్ కార్ల కన్నా డీజిల్ కార్లపై 10,000 నుంచి 20,000 వరకు అదనంగా పన్ను వసూలు చేయాలని పేర్కొన్నారు. స్పోర్ట్స్ యుటిలిటీ వాహనాలపై 50,000 వరకు అదనంగా పన్ను విధించాలని సిఫార్సు చేశారు. డీజిల్పై లీటర్కు ₹9 సబ్సిడీని కేంద్రం భరిస్తూ ఆపై ధరలను మార్కెట్కు విడిచిపెట్టాలని సూచించారు. సోమవారం ఢిల్లీలో భారతీయ వాహన ఉత్పత్తిదారుల సొసైటీ సీఎం కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం తన నివేదికలోని వివరాల్ని వెల్లడించారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో ప్రభుత్వం డీజిల్ ధరలను మార్కెట్కు వదిలేయడం కష్టమన్న ఆయన ప్రస్తుతం లీటర్కు వస్తున్న ₹9 నష్టాన్ని సబ్సిడీ పరిమితిగా పెట్టుకోవాలని సూచించారు. మరోవైపు డీజిల్ కార్లపై అదనపు పన్ను వేయడంలో అర్థం లేదని భారతీయ వాహన ఉత్పత్తిదారుల సొసైటీ ఉపాధ్యక్షుడు విక్రమ్ కిర్లోస్కర్ వ్యాఖ్యానించారు. ఇప్పటికే వాహన ధరల్లో పన్నులు 45% దాటాయని ఆయన గుర్తు చేశారు. ప్రత్యేక పన్నులకు బదులు డీజిల్ ధరలను మార్కెట్కే వదిలేయాలని కిర్లోస్కర్ సూచించారు. బడ్జెట్ సంప్రదింపుల సమయంలో తమ అభిప్రాయాల్ని ఆర్థిక శాఖ ముందుంచుతామని పేర్కొన్నారు. మరోవైపు ఇదే సమావేశంలో పాల్గొన్న కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి ప్రఫుల్ పటేల్ మాత్రం భిన్నంగా స్పందించారు. ఇది ఉత్పత్తి రంగాన్ని ప్రోత్సహించాల్సిన సమయమన్న ఆయన డీజిల్ వాహనాల్లో ఇప్పుడిప్పుడే నూతన సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వస్తోంది. ఆ రంగం అభివృద్ధికి మరిన్ని పెట్టుబడులు కావాలని చెప్పారు. ఆ సమయంలో పారిశ్రామిక రంగ అభివృద్ధిని అడ్డుకునే చర్యలు చేపట్టడం సరికాదని వ్యాఖ్యానించారు. భారత్ ఐరోపా సమాఖ్య మధ్య కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం మేరకు విదేశాల నుంచి దిగుమతి చేసే విలాసవంతమైన కార్లపై విధించే పన్నును తగ్గించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు.